హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిషి అంటూ ఆమె మనసు ఎంత బాధపడుతుందో ఆ ఒక్క పిలుపుతో తెలియచేస్తుంది జాను. 2 ఏళ్ల తర్వాత వింటున్నాడు ఆ పిలుపుని. కన్నీటికి ఆనకట్ట లేకుండా పోయింది ఆ క్షణం. వింటున్నావా? అతని నుండి మౌనమే సమాధానంగా వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక మరోసారి పిలిచింది. గొంతు సవరించుకొని చిన్నగా పిలిచాడు. నాపై ఇంకా కోపంగా ఉన్నావా? ప్రతిసారి నేను పేరు పెట్టి పిలవాలి అంటే మనసు ఏదోలా ఉంటుంది రిషి. ప్లీజ్ మాట్లాడు. రిషి మౌనమే సమాధానమైంది. సరే ఉంటాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే అప్పుడు పిలుస్తాడు రిషి, జాను అని. ఎన్నో సంవత్సరాలు వేచి చూసిన పిలుపు చెవులకి ఇంపుగా వినిపిస్తూ ఉంటే కాల్ కట్ చేయలేక ఆగుతుంది జాను. నీ హెల్త్ ఓకేనా? అది అడగడానికే చేసావా? బాయ్ రిషి, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను చెప్పి కాల్ కట్ చేస్తుంది జాను. కాల్ కట్ అయిన ఫోన్ స్క్రీన్ని చూసిన ఆరుష్కి సౌర్య ఫోన్ స్క్రీన్పై జాను ఫేస్ కనిపిస్తుంది. ఇప్పటిది కాదు అనడానికి సంకేతంగా జాను మెడలో తను కొనిచ్చిన ప్లాటినం చైన్ ఉంది. జాను పెదవుల్లో నవ్వుంది. తనని అలానే 2 నిమిషాల పాటు చూసి ఫోన్ పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి బెడ్పై వాళ్తాడు ఎడతెగని ఆలోచనలతో. మరో కాఫీ కప్తో ఆరుష్ రూమ్కి వస్తున్న సమీరాని మధ్యలోనే ఆపేశాడు శౌర్య. అన్నయ్యకి కాఫీ ఇచ్చొస్తాను. ఇప్పుడు మీ అన్నయ్య నీ చేతి కాఫీ లేకపోతే పోడు, కానీ ఆకలేస్తుంది, డిన్నర్ రూమ్కి తెచ్చేయి అని చెప్పి సమీరాని మళ్ళీ వెనక్కి పంపి ఆరుష్ రూమ్కి వస్తాడు. ముందుసారి ఉన్న వెలుగు గదిలో లేకపోతే మస్క వెలుతురులో తన ఫోన్ కనిపిస్తే తీసుకొని సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు. జానికి కాల్ చేసి డిన్నర్ తినిందో లేదో అడిగి ఆరుష్ కోసం అడుగుతాడు, మాట్లాడా అని. లేదన్నయ్య, అసలేం మాట్లాడలేదా? హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు. ఇంకా అంతే. తను మారలేదన్నయ్య, వాడికి నాపై ప్రేమ లేదు, వాడి ఇష్టానికి విరుద్ధంగా మమ్మల్ని కలపద్దు అని ఖచ్చితంగా చెప్పి కాల్ కట్ చేసే టైంకి డిన్నర్ ప్లేట్తో వస్తుంది సమీరా. జాను బాధకు ఒక రకంగా సమీరానే కారణమని గుర్తొస్తూ ఉంటే ఫోన్ విసురుగా బెడ్పై పడేసి సమీర చేతిలో ఉన్న ప్లేట్ అందుకొని టేబుల్పై పెట్టేసి తనని ఎత్తుకొని బెడ్పై విసురుతాడు. శౌర్య, ఆకలిస్తుందని చెప్పి ఏం చేస్తున్నావు? వదులు అరుస్తున్న సమీర నోటిపై చేయి వేసి మాటలు ఆపేశాడు. సమీర బాడీ అంతా రఫ్గా టచ్ చేస్తూ ఉంటాడు. శౌర్య ప్లీజ్ డోంట్ డూ దిస్ చిరాగ్గా ముఖం పెట్టి అంటున్న సమీర లిప్స్ని కూడా రఫ్గా కిస్ చేస్తూ నీకు నిజం చెప్పాలి అంటాడు. ఎంత కట్టుకున్న భార్య అయినప్పటికీ శౌర్య ప్రవర్తన నచ్చక అతని చేతులని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఏంటి అంటుంది. నీకు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఓ డౌట్ ఉండే ఉంటుంది కదా, అసలు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను అని వచ్చిందా లేదా అని ఆమె మెడపై గట్టిగా కొరికాడు. నొప్పికి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే బలవంతంగా ఆపుకుంటూ బెడ్షీట్కి ఊపిరి ఆడకుండా చేస్తుంది సమీర. నీకు అనుమానం వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్ ఇస్తాను సమీర, ఎందుకంటే ఈ కోపాన్ని నాలో ఎక్కువ రోజులు హైడ్ చేయలేను అని చెప్పి సమీరని తన ఉక్కు కౌగిల్లో బంధిస్తాడు. ఈ 2 ఏళ్ళు మా అమ్మ మరణానికి కారణం నువ్వని అనుకున్నానే, కానీ నువ్వు మళ్ళీ ఇండియాకి వచ్చాకే తెలిసింది నేను అనుకున్న అబద్ధాన్ని నిజంగా మార్చి చూపించింది ఆద్య అని. కానీ నా చెల్లి జాను విషయంలో నువ్వు చేసింది తప్పు. ఇప్పుడు జాను ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి లిటరల్లీ నువ్వే మెయిన్ రీజన్. 2 ఏళ్ళు నా చెల్లెలి కష్టాన్ని నేను పెళ్లి చేసుకుని పంతం నెగ్గించుకోవాలి అనుకున్నా, అందుకే పెళ్లి చేసుకున్నాను అంటూ నిజాన్ని వెలగొక్కిన శౌర్య మొదటిగా సమీరని న్యూడ్గా మార్చి తనపై మోకాళ్ళపై కూర్చొని తన క్లోత్స్ని కూడా తప్పిస్తాడు. శౌర్య చెప్తున్న వాస్తవాలను నమ్మేలేని సమీర సెన్స్ ఎప్పుడో కోల్పోయింది. కనీసం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా ఫోర్స్గా తనలోకి ప్రవేశించిన శౌర్య తాకిడికి నొప్పికి అమ్మా అని అరుస్తూ స్పృహలోకి వస్తుంది. ఈ 2 డేస్లో ఎప్పుడూ లేని హార్డ్ ఇంటిమసీ అవుతూ ఉంటే బెడ్పై సరిగ్గా పడుకోలేక పక్కకు తిరిగిపోతుంది అబ్డామిన్ పట్టుకొని. సమీర తిరగకుండా ఒంటి చేత్తో 2 కాళ్ళ సాయంతో గాల్లో ఆగిన శౌర్య మరో చేత్తో సమీరని ఆపుతాడు. చాలా ప్రేమిస్తున్నావు శౌర్య, వదిలే ప్లీజ్ ఏడుస్తూ అడుగుతున్న సమీర మాటలు చెవికెక్కవు. జాను పడిన బాధ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. శౌర్య ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు, మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అంటుంది సమీర. నీ ఇష్టాలు నా దగ్గర చెల్లవని గుర్తుపెట్టుకో సీరియస్గా చెప్పి తను అడ్డుపడుతున్న సమీర చేతులను ఒక చేత్తో పట్టుకొని పిల్లో దగ్గర లాక్ చేస్తాడు. నొప్పితో గింజుకుంటున్న సమీరకి అరిచే అవకాశం ఇవ్వకుండా పెదాలు జత చేసి
పెదవుల లోపల 4-5 బయట్లు పెట్టి వదులుతాడు. తనకి తెలిసిన శౌర్య, తను ప్రేమించిన శౌర్య ఇప్పటి శౌర్య కాకపోయినందుకు కన్నీళ్లకు విడుదలనిస్తూనే అతని చేతిలో కీలుబొమ్మ అవుతుంది సమీర. జాను వల్ల కలిగిన ఉద్వేగాన్ని, ఆరుష్ వల్ల వచ్చిన కోపాన్ని సమీరపై 2 గంటల పాటు చూపించి సక్సెస్ఫుల్గా తనని స్పృహ కోల్పోయేలా చేస్తాడు శౌర్య. ఎప్పటికో శాంతించిన మనసుకి ఆకలి తెలియడంతో సమీరపై బ్లాంకెట్ విసిరి తన న్యూడ్నెస్ని దాచి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. హాట్ వాటర్ షవర్లో తనని, తన యారోగెన్స్ని కంట్రోల్ చేసుకొని 10 నిమిషాలకి బయటకు వస్తాడు. అప్పటికే చల్లగా అయిపోయిన ఫుడ్ని 2 ముద్దల్లో కడుపులో నింపేసి మళ్ళీ సమీర పక్కకెళ్ళి పడుకుంటాడు, కాళ్ళు చేతులు తనపై వేసి. ఇద్దరికి బ్లాంకెట్ కప్పినప్పటికీ న్యూడ్గా ఉన్న సమీర బాడీ తనలో అణిచివేస్తున్న ఆవేశాన్ని మళ్ళీ నిద్ర లేపుతూ ఉంటే 2 సార్లు పెదవులు ముద్దాడి బయటికి కనిపించేలా పంటిగట్లు పెట్టి తన ముక్కు కౌగిలిలో బంధిస్తాడు. జాను మాటలు అతనిలో ఆకలిని చంపేస్తే నిద్రకు దూరమై రాత్రంతా ఆలోచనలతో గడిపేస్తాడు. శౌర్య ఇచ్చిన చెంపదెబ్బకి 2 ఫుల్స్ తాగి ఇంటికి వచ్చిన ధర్మేంద్రకి ఇల్లంతా చీకటిగా అయ్యేసరికి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఆరుష్ మాట్లాడినందుకు కోపమో లేక బాధో తెలియదు కానీ ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్న క్లాట్ తనకి పెయిన్ ఇస్తూ ఉంటే 2 స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆ క్షణం బాధలు మర్చిపోతూ నిద్రమత్తులోకి జారుకుంటుంది జాను. మిస్టర్ సూర్య మన అగ్రెసివ్ శరీరాన్ని నిద్రలేపే ప్రాసెస్లో ఆ కిరణాలు సమీరని తాకి మొదట తనకి మెలకువ వచ్చేలా చేస్తాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన సమీరాకి ఒక్కసారిగా తలనొప్పి తెలియడంతో కళ్ళు గట్టిగా మూసి తెరుస్తుంది. తలనొప్పితో పాటు బాడీ అంతా కూడా హెవీగా అనిపిస్తే తల దించి కిందకి చూస్తుంది. పూర్తిగా తనపై పడుకున్న శౌర్య తన ఎద మధ్య హెడ్ పెట్టుకొని 2 చేతులతో నడుమును గట్టిగా చుట్టుకొని నిద్రపోతూ కనిపిస్తాడు. అతను లేపడానికి ప్రయత్నిస్తున్న సమీర ప్రయత్నం విఫలమైతే శౌర్య పైకిలే అంటూ వీపుపై తట్టి లేపుతుంది. ఎంతకీ మెలకువరాని శౌర్య గాఢ నిద్రలో విహరిస్తూ ఉంటే చెంపపై ఒక్కటిస్తుంది గట్టిగా. ఏంటే కొట్టావు అంటూ కళ్ళు తెరవకుండానే పొట్ట మీదకు ఎగబాకి తన పంటిగాట్లను అద్దాడు. శౌర్య ఇప్పటికి చేసింది చాలు, లే పైనుండి అంది సమీర. నైట్ చెప్పింది మర్చిపోయావా? ఇకపై నీ ఇష్టాలు ఉండవు, అంతా నా ఇష్టాలకు తగ్గట్టు జరుగుతుంది అంటూ నడుము కందిపోయేలా నొక్కి వదిలి సో పోయి ఫ్రెష్ అవ్వు అని బెడ్ మీదకు దొర్లుతాడు. శౌర్య రాత్రి చెప్పిన మాటలు ఒక్కోటి గుర్తొస్తూ ఉంటే నెమ్మదిగా లేచి నిలబడింది. అబ్డామిన్ దగ్గర పెయిన్ అనిపించేసరికి మళ్ళీ బెడ్పై పడిపోయింది, నొప్పి తట్టుకోలేక. కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే మరోసారి ఓపికను కూడగట్టుకొని బెడ్షీట్ని చుట్టుకొని వెళ్తుంది వాష్రూమ్కి. వేడి నీళ్లు తలనొప్పిని, శౌర్య కొరికిన చోట గాయాలను రెట్టింపు చేస్తూ ఉంటే కంట్లో నీళ్ళకి అడ్డు తెరవు ఉండదు. చాలాసేపు బాత్టబ్లోనే ఉండి నైట్ జరిగిన కన్వర్జేషన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ విషయాల గురించి శౌర్య నిద్ర లేచిన తర్వాత మాట్లాడాలి అనుకొని టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది. శారీ తీసుకొని పెట్టికోట్ బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడింది. రకరకాల ఆలోచనలతో చీర కడుతున్న సమీర పని ఆపే ప్రయత్నంగా వచ్చి నడుములో దోపిన కుర్చీలు లాగి వెనక నుండి హగ్ చేసుకుని మెడలో తలదాచుకుంటాడు శౌర్య. రాత్రి టార్చర్ చూపించి ఇప్పుడు ఏం తెలియనట్టు చిన్న పిల్లలా తన హత్తుకొని నడుము ముడతను కొలుస్తున్న శౌర్య ప్రవర్తన విసుగు కలిగిస్తూ ఉంటే వదులు శౌర్య అంటుంది నోరు పెగిల్చుకొని. నాకు ఇలానే బాగుంది, ఏం షాంపూ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు శౌర్య. రాత్రి మన మధ్య ఏం జరిగిందో గుర్తుందా నీకు? ఇప్పుడేంటి? నువ్వు నా పెళ్ళానివి, ఏ టైంలో అయినా నాలో ఉన్న షేడ్స్ అన్నీ నీకు చూపించే రైట్ నాకు మాత్రమే ఉంది అని అన్నాడు శౌర్య. అలా అని నీ ఇష్టానికి ప్రవర్తించి నన్ను స్పృహ లేకుండా చేస్తావా అని గట్టిగా అరుస్తూ శౌర్య గుండెలపై కొడుతూ అడుగుతూ ఉంది సమీర. కొట్టకు, కొట్టి మళ్ళీ నాలో ఉన్న మాన్స్టర్ని నిద్రలేపకు బేస్ వాయిస్ వినిపిస్తుంది శౌర్య గొంతులో. నాకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి శౌర్య. చెప్పను, ఖచ్చితంగా చెప్తాడు శౌర్య. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? రాత్రి చెప్పా, టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకున్నావా? నాపై ప్రేమే లేదా? నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శౌర్య? మౌనంగా ఉండకు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అని ఏడుస్తూ అంటుంది సమీర. పద కలిసే పోదాం అంటూ సమీర చేతిని పట్టుకొని బెడ్ పైకి తోసి షర్ట్ బటన్ విప్పుతున్న శౌర్యను చూసి పైకి లేస్తూ, ఇంకోసారి నీ చెయ్యి నా ఒంటిపై పడింది అంటే నిజంగానే చచ్చిపోతాను శౌర్య అని బెదిరిస్తుంది సమీర. సమీర మాట లెక్కలేనట్టు తన పైకి వస్తున్న శౌర్యని నీళ్ల కళ్ళతో చూస్తూ, ఎందుకురా ఇలా అర్థం కాకుండా తయారయ్యావు? అసలు మీ విషయంలో నేను చేసిన తప్పేంటి?
జాను విషయంలో నాపై ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగి శౌర్య సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది సమీర. తన మాటలతో అతనికి సంబంధం లేనట్టుగా సమీర మీద వాలి బయట తప్పించి ఎదని ముద్దాడుతూ ఉంటే జుట్టు పట్టులాగి మెంటల్ ఏమైనా పట్టిందా శౌర్య నీకు? మనిషిలా బిహేవ్ చేయడం మానేశావు. నాపై ఇంకా లవ్ ఉందన్నావని నీతో పెళ్లి కొప్పుకున్నాను. డాడ్ మాటకి విలువివ్వకుండా నువ్విలా నన్ను ట్రీట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను నీ వైఫ్ని రా, ఓసారి ఆలోచించు అంటూ దీనంగా అడుగుతున్న సమీర ముఖం చూసి వచ్చిన ఫీలింగ్స్ని దుప్పటి ముసుగులో దూరిపోతే తన మీద వెయిట్ ఉంచి తన ఎద మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. శౌర్య పైకిలే. షటప్. నా ఫీలింగ్స్ని కంట్రోల్లోకి తెచ్చేశానే. మళ్ళీ మాట్లాడావంటే పొజిషన్ మారుతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు వద్దు అనుకున్నది జరుగుతుంది. కళ్ళు మూసుకునే బెదిరించి సమీర నోరు మూసేసేలా చేస్తాడు శౌర్య. మరో గంట తర్వాత నిద్రలేచిన శౌర్య శూన్యంలోకి చూస్తూ ఉన్న సమీరాన్ని పట్టించుకోకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రా అని చెప్పి సమీర మాట వినకుండా వెళ్తున్న అతన్ని హ్యాండ్ పట్టి ఆపి, నాకు నువ్వే అన్ని, నీ ఇల్లే నా ఇల్లు, నీతో తీసుకెళ్ళు అని చెప్పి శారీ నీట్గా కట్టుకొని తనకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకొని శౌర్యతో పాటు బయలుదేరుతుంది. 2 days ఉంటానన్నావుగా సమీ, అప్పుడే వెళ్ళిపోతున్నావే అని అడుగున ఆరుష్ వైపు విసుగ్గా చూసి అక్కడ నుండి పోర్టిగోలోకి వెళ్ళిపోయాడు శౌర్య. తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అన్నయ్య, వెళ్తాను అని ఉండబట్టలేక ఒక్కసారిగా ఆరుష్ని హత్తుకొని ఏడ్చేసింది సమీర. ఏమైందిరా, బానే ఉన్నావా అని కంగారుగా అడుగుతున్న ఆరుష్కి నిజం చెప్పలేదు కదా, తన వల్లే శౌర్య ఇప్పుడు పంతం కొద్దీ పెళ్లి చేసుకున్నాడు అని. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పి ఆరుష్ని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీర. సమీర అంత త్వరగా ఒకరిపై బెంగపడే టైప్ కాదని తెలుసు అతనికి. ఏదో జరిగింది అనిపిస్తే ఏంటో తెలియక వెనకే వెళ్తాడు. బట్ అప్పటికే కారు గాల్లో తేలిపోతే ఓవైపు జాను గుర్తొస్తున్నా సరే తన నుండి డైవర్ట్ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్తాడు. ఓ కాలేజ్ డీన్ వచ్చి హార్ట్ సర్జన్ అయిన ఆరుష్ని రిక్వెస్ట్ చేస్తారు సెమినార్ ఇవ్వమని. ఉపయోగపడే పనులు చేయడానికి వెనకడుగు వేయని అతను ఆ రోజు సర్జరీస్ కూడా ఏం లేవని చూసుకొని ఓకే చెప్తాడు. దీంతో పాటుగా కాలేజీలోకి వెళ్ళిన ఆరుష్ని తన ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పి స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేయడానికి వెళ్తాడు. ఓ 10 నిమిషాల తర్వాత రమ్మని పిలిచేసరికి తన ల్యాప్టాప్తో పాటు సెమినార్ హాల్లోకి ఎంట్రీ ఇస్తాడు ఆరుష్. ఆరుష్ని అక్కడ చూసిన జాను సోయి లేకుండా అయిపోతే స్తబ్దుగా నిలబడ్డ చోటే కూలబడిపోతుంది. జాను, ఆర్ యూ ఆల్ రైట్ అని వినిపించిన మాటకు అటుగా చూసిన ఆరుష్ 2 ఏళ్ల తర్వాత జానుని చూసి అతను ప్రమేయం లేకుండా అతని కంటిని తడుపుతున్న కన్నీటిని ఎవ్వరికీ కనిపించకుండా తుడిచేసి, వాట్ హ్యాపెన్ డాక్టర్ అని అడిగాడు జాను పక్కనున్న అమ్మాయిని. డోంట్ నో సార్, ఐ థింక్ ఫెయింట్ అయింది అని చెప్తున్న తనని చూసి, బాగానే ఉన్నాను కూర్చో అని చెప్పి తల బుక్స్లోకి చేరుస్తుంది. ఆరుష్ తనని ఇంట్రడ్యూస్ చేసుకొని లెక్చర్ స్టార్ట్ చేస్తే ముందు బుక్స్ వైపే చూస్తున్న జాను నెమ్మదిగా అతను చూడటం స్టార్ట్ చేస్తుంది. 6 feet అబౌవ్ హైట్, తనతో పాటు పోటీ పడే రంగు, మెత్తటి జుట్టు, వద్దన్నా వినకుండా నుదుటిని మాత్రం తడిమేస్తుంది. ఎడమ బుగ్గపై డింపుల్, షేవ్ చేసిన బియర్డ్, ఎప్పుడు కూల్ అండ్ హ్యాండ్సమ్గా ఉంటాడు. కళ్ళను కట్టిపడేసే ఫిజిక్ అమ్మాయిల హార్ట్ని హైజాక్ చేసేస్తుంది. అనర్గళంగా మాట్లాడే ఇంగ్లీష్తో బాడీ లాంగ్వేజ్ మిక్స్ చేసి అందరికీ ఐ కాంటాక్ట్ ఇస్తున్నా అతను మాత్రం అస్సలు జాను వైపు చూడడు. 2 నిమిషాల పాటు ఆరుష్ని కళ్ళతో తడిమి, నేను లేననే బాధ వీడిలో కొంచెం కూడా లేదు అనుకుంటూ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ చూసి, ఎందుకురా ఇంత హాట్గా ఉన్నావు, నన్ను చంపేయాలని ప్లాన్ చేశావా అని మనసులో అనుకుంటూ తన పక్కన ఉన్న అమ్మాయిని చూసింది. క్లాస్ వినడం పక్కన పెడితే అసలు ఎప్పుడు ప్రొఫెసర్కి ఐ కాంటాక్టే ఇవ్వని తను బుగ్గ కింద చేతులు పెట్టుకొని మరీ చూస్తూ ఉంటే డౌట్ వచ్చి మిగిలిన అమ్మాయిల వైపు చూస్తుంది. అందరూ మ్యాక్సిమం ఆరుష్ ఫిజిక్ పైనే చూపు నిలిపేసరికి విసుగు వచ్చేసింది తనకు. అదే ప్రాసెస్లో హెడేక్గా అనిపిస్తే తల పట్టుకొని కూర్చుంది. ఆరుష్ వర్షం చూద్దాం. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసిన ఆరుష్ జాను ఉన్నవైపు అస్సలు చూడ్డు. మాటలు తడబడతాయని భయం. ఏదో లెక్చర్ ఇస్తున్నాడు కానీ మనసంతా ఓ మీటర్ దూరంలో ఉన్న జాను పైనే ఉంది. అనుకోకుండా ఓసారి అడ్డుగా చూసిన ఆరుష్కి జాను తల పట్టుకొని కూర్చునేసరికి డౌట్ వచ్చి, జాను బాగానే ఉన్నావా అని అడుగుతూ దగ్గరికి వచ్చేసరికి అతని చేతిలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆరుష్ జాను పేరు పెట్టి పిలిచేసరికి ఆల్రెడీ సెలైవ కారుస్తూ చూస్తే స్టూడెంట్స్ అందరూ కోపం, జెలసీ, బాధ ఎవరికి వచ్చిన ఎక్స్ప్రెషన్ వాళ్ళు పెట్టారు.
ఓ గంట తర్వాత స్పృహలోకి వచ్చిన జాను కళ్ళు తెరవడానికి ఆలోచిస్తుంది. తన చేతికి ఏదో స్పర్శ తెలిసేసరికి భారంగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఆరుష్ చేతిలో తన హ్యాండ్ ఉంటుంది. బెడ్ పక్క చైర్లో కూర్చున్న ఆరుష్ జాను చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నాడు. జాను నడుముపై తల పెట్టుకొని పడుకోవడం వల్ల అతనికి తెలియదు జాను కళ్ళు తెరిచినట్లు. నెమ్మదిగా కళ్ళు దించి చూసిన జానుకి బుజ్జిగా పడుకున్న ఆరుష్ కనిపించి చిన్న నవ్వొచ్చి చేరుతుంది. కుడి చేతికి సెలైన్ పెడితే ఎడమ చేతిలో ఆరుష్ తలలో వేళ్లు చూపించి చిన్నగా నిమరగా వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు ఆరుష్. జాను కళ్ళు తెరవడం చూసి స్పృహలోకి వచ్చిందని అర్థమై వెంటనే లేచి నిలబడి తన చేతిని వదిలేసి దూరం జరుగుతాడు. జాను లేవడానికి ప్రయత్నిస్తే ఆపి వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పాడు. చుట్టూ చూసిన జానుకి తన కాలేజ్లో ఉన్న మెడికల్ హాస్పిటల్లో ఉందని అర్థమై నొప్పి అనిపిస్తున్నా తల పట్టుకొని హెడేక్గా ఉంది అని చెప్పింది చిన్నగా. ఎందుకు అన్కాన్షియస్ అయ్యావురా అని అడిగాడు కంగారుగా. అతని ప్రేమ మాటలకు మనసు వశం తప్పుతూ ఉంటే రిషి వైపు ఓరగా చూస్తూ దగ్గరికి రమ్మన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది. ఏదో చెప్పడానికి పిలుస్తుంది అని అర్థం చేసుకొని దగ్గరకు వెళ్ళగానే ఆరుష్ హ్యాండ్ పట్టుకుంది గట్టిగా. జాను కళ్ళలోకి చూశాడు ఆరుష్. ఇది ప్రేమ కాదా అని అడిగింది చిన్నగా. మాట్లాడు రిషి. రిషి మౌనానికి విసుగొచ్చిన జాను చేతికున్న ఇంజెక్షన్ లాగిపడేసి అక్కడి నుండి వెళ్ళబోతే చేయి పట్టి ఆపుతాడు రిషి. వదులు రిషి, నిన్నే అడుగుతున్నా, వదులు. లైఫ్ లాంగ్ పట్టుకుందాం అనుకుంటున్నా, వదిలేయమంటావా? వెనక్కి తిరిగి చూసింది జాను. నీళ్ల కళ్ళతో తనని ప్రేమగా చూస్తున్న రిషిని చూసి ఒక్కడుగులో వెళ్ళి అతన్ని బలంగా హత్తుకుంది జాను. జాను వెన్ను చుట్టూ చేతులేసి ఇంకా గట్టిగా హత్తుకుంటాడు ఆరుష్. ఇంత ప్రేమను దాచుకొని ఎలా ఉండిపోయావరా ఇడియట్. ఎంత మిస్ అయ్యానో తెలుసా ఈ 2 ఏళ్లుగా. ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, అస్సలు కేర్ చేయలేదు నువ్వు నన్ను. ఐ హేట్ యూ రిషి, ఐ హేట్ యూ సో మచ్ అంటూ ఇంకా గట్టిగా ఏడుస్తూ రిషి వీపు నిమురుతుంది ఫాస్ట్గా. రిషి సున్నితంగా జాను జుట్టు నిమురుతూ నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లా, అంతే జాను, నీకంటే ఎక్కువ మోస్తున్నానే నేను అంటూ జాను మొహాన్ని గుండెను కదుముకుంటాడు గట్టిగా. 5 నిమిషాల కౌగిలిలో ఇద్దరూ కాసేపటికి నార్మల్ అయితే తల పైకెత్తి రిషిని దగ్గరుండి చూస్తూ మనం ఇంకెప్పుడు విడిపోం కదా అని అడిగింది ఆశగా. జాను నుదుటిపై ముద్దు పెట్టి హెడ్ క్రాస్గా మూవ్ చేస్తాడు ఆరుష్. థ్యాంక్స్ రా, నా పెయిన్ ఇప్పటికి రీచ్ అయింది నిన్ను అనుకుంటూ తలదించి ఆరుష్ గుండెలపై ముద్దు పెట్టుకుంటుంది. జాను టచ్ అతనిలో కోరికను, ఇన్నాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ని గుర్తు చేస్తూ ఉంటే జానుని బెడ్పై చేర్చి తనపై తాను పడుకుంటూ కోట్ తీసి పక్కన పడేసి జాను కళ్ళలోకి చూస్తాడు. అతని ముందడుగుడికి ఆహ్వానం ఇస్తున్నట్టు పెదవులు ఓపెన్ చేసి కళ్ళు క్లోజ్ చేస్తుంది జాను. ఒక చేత్తో జాను లిప్స్ నెమ్మదిగా టచ్ చేస్తూ మరో హ్యాండ్తో టీషర్ట్ లోపల నుండి జాను నడుముని జెంటిల్గా ప్రెస్ చేస్తూ జాను లిప్స్ అందుకున్నాడు ఆరుష్. ముందుగా జాను కింద పెదవిని తన 2 పెదవుల మధ్య బంధించి చిన్నగా ముద్దు చేస్తూ వేగం పెంచుతూ పై పెదవిని కూడా అందుకున్నాడు ఆరుష్. ప్రతి 5 నిమిషాలకి పెదవుల కదలిక మార్చుతూ జానుని మరో లోకంలోకి తీసుకెళ్తాడు. అతని ముద్దుల గాఢత్వం పెరిగే కొద్దీ ఆరుష్ జుట్టు జాను చేతుల్లో మరింత బలంగా ఇరుక్కుంది. అరగంట తర్వాత పెదవులు వీడి కిందకు జారి కంఠాన్ని ముద్దాడి జాను చేతిలో బెడ్షీట్ ఊపిరి ఆగేలా చేస్తాడు. జాను నుదుటిన చిరుముద్దిచ్చి తన కలువరేకుల కళ్ళను కూడా ముద్దాడబోయి ఆగి జాను ముఖంలోకి చూస్తాడు. కింద పెదవిని పంటితో అదిమి తీయని బాధను పొందుతున్న జానును చూసి తన కెంపులైన ముగ్గలను పెదవులను ముద్దాడి పెళ్లికి రెడీగా ఉన్నావా అని అడిగాడు మృదువుగా. నేనెప్పుడూ రెడీ అని నీకు తెలియదా? సిగ్గుని దాచడానికి ప్రయత్నిస్తుంది. తెలుసు, కన్ఫర్మేషన్ కోసం అడిగా. రేపు మామ్ని బాబాయ్ని ఇంటికి పంపిస్తా, మీ అన్నని ఇంటి దగ్గరే ఉండమని చెప్పు అని చెప్పి జాను పక్కన పడుకొని నడుమునే చుట్టుకున్నాడు. ఆరుష్ చేతిపై చెయ్యేసి అతని ఫింగర్స్తో ఆడుకుంటూ నిజమే చెప్తున్నావా అని అడిగింది. ఫలితంగా జాను మెడపై బయటపడింది. కొరక్కు రిషి, నువ్వు ఇంత సడన్గా మారిపోయావంటే నమ్మలేకున్నా, అందుకే అడిగా అని ముద్దుగా చెప్పిన జాను మెడపై ముద్దు పెట్టి హగ్ టైట్ చేశాడు. శౌర్యతో పాటు ఇంటికి బయలుదేరిన సమీర దారిలో మౌనంగా ఉంటే తనను చూసి శారీ చోటను ఊరిస్తున్న నడుము కనిపిస్తూ ఉంటే దాన్ని సున్నితంగా ప్రెస్ చేశాడు శౌర్య. అతన్ని చిరుకోపంగా చూసి చీర సర్దుకుంది సమీర. ఎందుకే డల్గా ఉన్నావు? నిన్నే అడుగుతున్నా, మాట్లాడవా? సరే, నువ్వు మాట్లాడకు, ఎంతకాలం ఇలా ఉంటావో నేను కూడా చూస్తా అని చెప్పి కారు సైడ్కి ఆపి సమీర సీట్ బెల్ట్ తీసి
తనని మీదకు తెచ్చుకున్నాడు. సమీర దూరం జరగడానికి ప్రయత్నిస్తే నడుము గట్టిగా పట్టుకొని ఆపి, ఓవర్ చేయకు, నువ్వెలా మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తా అని చెప్పి సమీర మెడపట్టి ముందుకు లాక్కొచ్చి ఇద్దరి పెదవులను ముడివేశాడు శౌర్య. పై పెదవికి ఒక బయట, కింద పెదవికి 2 బయటలు వేసి సమీర చేత తిట్టించుకుంటాడు. తను నవ్వుతూ చూస్తూ, నాకు తెలిసే నీ నోరు అస్సలు కంట్రోల్లో ఉండదని, నాతో పంతమా నీకు అని అడిగి మెడలో ముఖం దాచుకుంటాడు. ఏ నీకేనా పగలు ప్రతీకారాలు? మాకు కూడా ఉంటాయి అని చెప్పి మంటగా అనిపిస్తున్న పెదవులను చూసుకోవడానికి ముందున్న మిర్రర్ని యూజ్ చేస్తుంది. తన ఒడిలో కూర్చునే మిర్రర్ వైపు వస్తున్న సమీర నడుము నెలవంకలా వంపు తిరిగి ఉంటే మునవేళ్లతో నొక్కుతూ, 3 డేస్ నుండి మ్యారిటల్ లైఫ్ని ఫీల్ అవుతున్నాను, బట్ నీపై ఉన్న ఫీలింగ్స్ ఏమాత్రం కంట్రోల్ కావడం లేదే, ఇంకా హార్డ్గా చేస్తే ఏమైపోతావో అని కంట్రోల్లో ఉన్నాను అని అంటున్న శౌర్య చంపకి స్లాప్ ఇచ్చి, రాత్రి నిద్రపోలేదు, నేను అన్కాన్షియస్ అయ్యాను, అంత బీస్ట్లా బిహేవ్ చేస్తున్నావు, ఇంకా అంటే నా వల్ల కాదు, అయినా హార్డ్ ఆర్ జెంటిల్ పక్కన పెట్టు, ఈ రోజు నుండి నీకు నువ్వుగా ప్రేమతో మాత్రమే దగ్గరకు రా, కాదని ఓవర్ చేస్తే ఇంజెక్షన్ చేసి కోమాలోకి పంపిస్తా అని వార్న్ చేసింది సమీర. తన మాటలకి నవ్వుతూ చూసి, రాత్రికి రెడీగా ఉండవే, రెడ్ రూమ్ థీమ్ ప్లాన్ చేశా, బెడ్ సైడ్ కవర్లో బ్లాక్ మినీ ఉంటుంది, రెడీ అయ్యుండు, రెడ్ రూమ్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా అని కన్ను కొట్టి మరోసారి సమీర నడుము నొక్కి నావెల్ దగ్గర గిచ్చాడు. బాబోయ్ ఏంటండి ఈ శౌర్య, సెకండ్కో షేడ్ చూపిస్తూ సమీరాకే కాదు మనకు కూడా మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. వీడి స్ట్రాటజీ ఏంటో మీకేమైనా అర్థమైందా? పాపం సమీర పాప పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మరి ఫాలో అయిపోండి. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా మీ లైక్స్తో ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.